రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం. పసందైన రుచికరమైన వంటకాలను పరిచయం చేసే రుచి చూడు కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మనం కేపీహెచ్బి కాలనీలో ఉన్న లక్ష్మీ భారతి గారి ఇంటికి వచ్చేసాం. మరి లక్ష్మీ భారతి గారిని ముందుగా పరిచయం చేసుకుని ఆవిడ మన కోసం తయారు చేసే రెసిపీ ఏంటో అడిగిద్దాం. నమస్కారం లక్ష్మీ భారతి గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. మా రుచి చూడు వ్యూయర్స్ కోసం ఏం తయారు చేస్తున్నారు? బెల్లపట్టమ్మ. బెల్లపట్టు. సో మరి బెల్లపట్టుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని చెప్తారా? చెప్తాను. మినపప్పు, బియ్యము, బెల్లము, జీలకర్ర. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదా, మరి బెల్లపట్టుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని చెప్పేశారు మనకు లక్ష్మీ భారతి గారు. సో తయారు చేసే విధానం అడిగేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి? మినపప్పు, బెల్లము, బియ్యము మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకుని టైం లేదు కాబట్టి రెడీ చేసుకున్న పిండి ఉంది. ఓకే, సరే. అంటే బియ్యం నానబెట్టారా? బియ్యము, మినపప్పు నానబెట్టాలి. మనం నార్మల్ గా దోశలకు ఎలాగైతే నానబెట్టుకుంటామో అలానే, అంతేనా? నానబెట్టి జస్ట్ జీలకర్ర, బెల్లము మిక్స్ చేయాలి. ఓకే. సో అంటే 1 కప్పు మినపప్పుకి 2 కప్పుల బియ్యం తీసుకున్నారా? అంతేనండి. ఓకే. బెల్లం ఎంత యాడ్ చేయాలండి దానికి? ఏమన్నా సుమారు 50 గ్రామ్స్, అంటే 2 కప్పులే కదమ్మా. కొంచెం. సో ఎంత మనం అంటే కొంచెం రుచికి తగ్గట్టుగా, అంతేనా? ఎంత స్వీట్ తినాలి ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే తక్కువ వేసుకో. ఓకే. సో మీరు ఆల్రెడీ రెడీ చేసి పెట్టారా? పిండి రెడీ చేసి చూపించండి. సో లక్ష్మీ భారతి గారు, ఇదేనా పిండి? ఇదేనమ్మా రెడీ. దీంట్లో మినపప్పు మామూలుగా మనం దోశల పిండి ఎలా అయితే రెడీ చేసుకొని బెల్లము, జీలకర్ర వేసాను, మిక్సీ చేయాలి. ఉప్పు అవసరం లేదైతే కదా, ఎందుకంటే స్వీట్ కాబట్టి. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదండి, ఇప్పుడు మనం బెల్లపు అట్టు చేసుకోవాలి అనుకుంటే మీరు మామూలుగా దోశలకు ఎలాగైతే నానబెట్టుకుంటారో బియ్యము అండ్ మినపప్పు, ఆ రేషియో కూడా తెలుసు కదా అందరికీ. 1 కప్పు మినపప్పు అయితే 2 కప్పులు బియ్యం అలా నానబెట్టుకొని దాన్ని రాత్రి రుబ్బి పెట్టుకుంటారు కదా, తెల్లారి కనుక దోశలు పోసుకోవాలి అనుకున్న వాళ్ళు. సో అలా రుబ్బి పెట్టుకొని ఆ బ్యాటర్ ఏదైతే ఉంటుందో దాంట్లో కొద్దిగా జీలకర్ర అండ్ అలాగే బెల్లం, ఇది స్వీట్ కాబట్టి మనం ఎంతైతే స్వీట్ తినాలి అనుకుంటున్నామో అంత సరిపడా బెల్లం దీంట్లో కలుపుకొని ఇలా మొత్తం బ్యాటర్ లాగా రెడీ చేసుకోవాలి. కలర్ఫుల్గా ఉంది మొత్తానికి. ఇది మనం దోశల పిండి అంటే నమ్మేట్టుగానే లేదు. సో టేస్ట్ ఎట్లా ఉండబోతుందో, అసలు ఇంకా ప్రొసీజర్ ఏంటో చూద్దాం. ఓకే. సో లక్ష్మీ భారతి గారు, ఇప్పుడు ఇంకా దోశలు వేయడమే కాబట్టి అట్టు వేసుకోవడమే కదా. ఈ లోపు మీ గురించి చెప్పండి. మరి మీరేం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్. ఓకే. సో మీ వారు ఏం చేస్తూ ఉంటారు? జాబ్ చేస్తారు. వారి పేరేంటి? శ్రీశైల కోటేశ్వరాచారి. శ్రీశైల కోటేశ్వరాచారి. ఓ వెరీ గుడ్. మీరేమని పిలుస్తారు? ఏమండి అని. అంతే కదా, శ్రీశైలను కోటేశ్వరను పిలవరు కదా, ఎట్లాగో శ్రీశైల కోటేశ్వరాచారి గారు, రైట్? ఓకే, వెరీ గుడ్ అండి. సో మీ పేరు కూడా ఇంత పెద్దగా ఉంది, వారి పేరు కూడా ఇంత పెద్దగా ఉంది. ఏమని పిలుస్తారు మీ వారు? మిమ్మల్ని ఏమని పిలుస్తారు? ఏమే అంటారు. అరే, మీరు ఏవండి అంటే ఆయన ఏవే అంటారా మిమ్మల్ని? లక్ష్మి అనో భారతి అనో పిలవరా? పిలవరండి. ఓకే. మీ అమ్మగారింట్లో ఏమని పిలిచేవాళ్ళు? అమ్మడు అని పిలుస్తారు. ఓహో, ఓకే. కొంచెం ఎంతైనా గారాబం ఉంటుంది కదా అమ్మగారింట్లో. ఒక్క అమ్మాయినే కదా. ఒక్క అమ్మాయినా మీరు? అంటే అబ్బాయిలు కూడా లేరు. ఓన్లీ డాటర్. వావ్, సూపర్ కదా. అసలు మీరు ఏది అడిగితే అది ఇట్లా చిటికెలా చేసేవాళ్ళ? అంతేనా? గ్రేట్. ఓకే. సో ఎంతమంది పిల్లలు? పెళ్ళ ఎంత కాలం అయింది? 33 years. 33 years అయింది. పిల్లలు ఏం చేస్తున్నారు? బాబు, పాప. బాబు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. ఓకే. పాప మ్యారేజ్ అయింది, లీలా. ఓకే, సరే. బాబుకు మ్యారేజ్ అయిందా? లేదండి. చూస్తున్నారు సంబంధాలు? చూస్తున్నా. ఓకే. ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నారు? అదే బీటెక్ చేసి జాబ్ చేసి. మా బాబు ఎంటెక్ చేసి. ఓకే. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చండి, బీటెక్ చేసిన అమ్మాయిలు ఎవరైనా ఉంటే వారిని అప్రోచ్ అవ్వచ్చు, అంతేనా? ఆయన ఎంటెక్ చేశారట. మీ బాబు పేరేంటి? వెంకట ఢమర్నాథ్. ఢమర్నాథ్ ఏంటి అట్లా ఉంది పేరు? అంటే నక్షత్ర ప్రకారం పెట్టా. ఢాతో రావాలి. ఢాతో డాతో రావాలి. ఓకే. డాతో పేర్లు ఉంటాయి ఇంకా? అంటే డా మీద ఢమర్నాథ్ అని శివుడి పేరు. ఓకే. అలా శివుడు కొంచెం మీకు ఇష్టం కాబట్టి కూడానా? అవునండి, మా వారికి బాగా ఇష్టం. ఓకే, ఓకే. సో అలాగే పిలుస్తారా ఇంట్లో? వెంకట అంటాం, లేదంటే ఢమర్నాథ్ అంటాం అంటారు. ఓకే, వెరీ గుడ్. సో సరే, మరి అయితే మీ గురించి అంతా తెలుసుకున్నాం కాబట్టి ఇంకా రెసిపీ మొదలు పెడదామా? స్టవ్ వెలిగిద్దామా? సో
పెనం కాగాలిగా, ఇది హైలోనే పెట్టి వేసుకోవాలి కదా. అవునండి. ఓకే. సో ఇది ఎక్కడ నేర్చుకున్నారు వంట? మా వదిన గారు నేర్పారు. వదిన గారు నేర్పించారా? వదిన అంటే అన్నయ్య వైఫా లేకపోతే మా పాప వాళ్ళ అత్తగారు. బియ్యంపురాలు. ఓ, సో నూనెతో కాల్చుకోవాలి దీన్ని. ఓకే. మీరు మాట్లాడతారా మామూలుగా ఇంట్లో? మాట్లాడు. సో ఇప్పుడు నూనె వేసాము, కాగిన తర్వాత నూనె కాగుతుంది, తర్వాత దోశ వేద్దామా? సరే వేసేయండి. మీరు అంతకు ముందు వేసారా? మీ బియ్యంపురాలు చెప్పిన తర్వాత చేశాను. ప్రయోగం నా మీదేనా? లేదండి, ఫస్ట్ చేశానండి. ఓకే. ఎవరు తిన్నారు? మీ వదిన గారే తిన్నారా? మేము కూడా తిన్నామండి. లేదు అంటే చేసిన వదిన గారు, చెప్పిన వదిన గారు బాగుంది అని చెప్పారా? చెప్పారు. ఓకే. అంటే టీచర్ గనుక నచ్చితే అప్పుడు అది పర్ఫెక్ట్ గా వచ్చినట్టు. నచ్చిందన్నా? నచ్చింది. ఓకే, వెరీ గుడ్ అండి. వ్యూవర్స్కి ఏమన్నా చిట్కాలు చెప్తారా? ఒకటి చెప్తాను. చెప్పండి. జుట్టు కొంచెం ఊడిపోతుంది కదా, అదే రాలిపోతుంది. కొంచెం ఏంటి, బాగానే రాలిపోతుంది. చెప్పండి. కొబ్బరి నూనెలో అలోవెరా వేసి వేడి చేయాలండి బాగా. అవునా? 2 మిక్స్ చేసి వేడి చేసి అది రాసుకుంటే జుట్టు రాలటం తగ్గుతుందా? మీరు ప్రయత్నించారా? మా ఆడబిడ్డ వాళ్ళు వాళ్ళు చేస్తారు. వాళ్ళ జుట్లు బాగున్నాయా? పర్వాలేదు. అంటే ఎందుకు అడుగుతున్నానంటే ఒకసారి ఒక ప్రయోగం ఎవరైనా మా తోడుకో వాళ్ళందరూ వాడతారండి. జుట్లేం రాలేదు. తగ్గుతుంది, కొంచెం రాలడం తగ్గుతుంది. నల్లగా ప్రయత్నించండి మరి. నల్లగా కూడా ఉంటుంది. సో మనకు జుట్టు నల్లగా ఉండాలి, చక్కగా రాలకుండా ఉండాలి, ఒత్తుగా పెరగాలి అనుకున్నప్పుడు కొబ్బరి నూనెలో అలోవెరా వేసి మరిగించుకొని చల్లార్చి డబ్బాలో పోసుకో రాసుకోవాలి. చాలా బాగుందండి, మంచి టిప్ చెప్పారు మనకి లక్ష్మీ భారతి గారు. నేను మీకు చెప్తాను, నోట్ చేసుకోండి ఒకసారి. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదండి, మనకి లక్ష్మీ భారతి గారు ఒక మంచి టిప్ చెప్పారు. జుట్టు రాలకుండా ఉండాలి, నల్లగా నిగనిగలాడుతూ ఉండాలి, ఒత్తుగా పెరగాలి అనుకుంటే వాళ్ళు ఏం చేయాలి అంటే కొబ్బరి నూనెలో చక్కగా అలోవెరా వేసి దాన్ని బాగా మరిగించి అది చల్లారిన తర్వాత ఒక డబ్బాలో వేసుకున్న తర్వాత దాన్ని కనుక జుట్టుకు అప్లై చేసుకుంటే అవి చక్కగా జుట్టు కుదుళ్ళకంతటికి కూడా బాగా పట్టి జుట్టు రాలడం తగ్గుతుంది అని చెప్పేశారు. మరి మంచి టిప్ కదా, మీరు ఫాలో కండి. సో లక్ష్మీ భారతి గారు, అది కాగినట్టుంది కదా, ఇట్లా తిప్పుకోవాలి. దోశ కాలడం అంటారు కదా, కాలిందా? కాలింది. మాడిందా? బాగా ఎర్రగా కాలి. అంతేనా? మాడడం కాదు కదా, బెల్లం వేసాం కాబట్టి ఆ కలర్ వచ్చింది అంతేనా? కొంచెం రెడ్డిష్. మరి తీద్దామా? సో మళ్ళీ నూనె 1 స్పూన్. ఓకే. పిండి 1 గరిట. 2 గరిట. ఓకే. సైజుని బట్టి అలా. ఓకే. ఎంత కావాలంటే ఇంకొంచెం వేసుకో, మన ఇష్టం. అంతేనా? అంతేనా. ఓకే. అలా మందంగానే ఉండాలండి? ఎలాగైనా ఉండాలి, పల్చగా మన ఇష్టం అండి. తినేది మనం ఎలా ఉన్నా మన ఇష్టంగానే ఉండాలి. మన ఇష్టంగా వేసుకోవాలి. సో మళ్ళీ కొంచెం నూనె వేస్తున్నారా పైనుంచి? కొంచెం. మామూలుగా ఇంట్లో ఒక్కళ్ళే కనుక ఉంటే, అంటే ఇంట్లో ఒక్క అమ్మాయి కనుక ఉంటే చాలా గారాబం ఉంటుంది అని మాట్లాడుకున్నాం కదా, అప్పుడు అల్లరి బాగా చేసేవారా మీరు? అంతేం లేదులేండి. ఏ సినిమాలు ఎక్కువ మా అమ్మగారు తీసుకెళ్ళారు. అవునా? ఎవరు మీకు ఇష్టమైన హీరో హీరోయిన్స్? ఇప్పుడే అందరూ ఒకటే. అందరూ ఒకటేనా? అందరినీ సమానంగా చూస్తారా? చిన్నప్పుడు బాగా ఉంటుంది కదండి అలా. ఎవరి సినిమాలు ఎక్కువ చూసేవారు? ఏఎన్ఆర్ సినిమాలు ఎక్కువగా చూస్తారు. అవునా? ఓకే ఓకే. సో హీరోయిన్స్ లో అందరూ ఒకటే. అంతే, వాళ్ళల్లో పెద్దగా భేదాభిప్రాయాలు లేవు మీకు. ఇక్కడ హీరో వరకు వచ్చేసరికి మాత్రం ఏఎన్ఆర్. సో మీకు ఏఎన్ఆర్ అంటేనే ఇష్టం అంతేనా? ఆ సినిమా కాదు, వాళ్ళది కాంబినేషన్స్ ఉండేవి కదా, అంటే ఎన్టీ రామారావు అలాగే నాగేశ్వరరావు గారు వాళ్ళవి కాంబినేషన్స్ ఉండేవి కదా, అప్పుడు మీరు ఎవరి కోసం వెళ్ళేవారు? అయితే నాగేశ్వరరావు ఏదొచ్చినా వెళ్ళామండి, మా ఫ్రెండ్స్ నేను వెళ్ళాను. అవునా? సూపర్. అసలు స్టవ్ బంద్ చేసి కట్టేద్దామా? కట్టే. ఓకే. సో రెడీ అయిపోయినట్టేనా? వేడి వేడి బెల్లం అట్టు రెడీ అయిందండి. టేస్ట్ చూసి తప్పకుండా అండి. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదండి, లక్ష్మీ భారతి గారు ప్రిపేర్ చేసిన స్వీట్ అట్టు, బెల్లపట్టు నా చేతిలో రెడీగా ఉంది. సో ఎలా ఉండబోతుందో టేస్ట్ చూసి చెప్తాను. డెఫినెట్గా స్వీట్గానే ఉంటుంది. బాగుంది. తియ్యగా అన్నట్టుగా కాకుండా
ఎంత తీపి అవసరమో అంత తీపి ఉండి అట్టు టేస్ట్ కూడా తెలుస్తూ మొత్తానికైతే బాగుంది. బెల్లపట్టు ఈజ్ సూపర్. లక్ష్మీభారతి గారు చాలా చాలా బాగుందండి, కమ్మగా ఉంది, ఎక్కువ తీపి అదేం లేకుండా చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్.